కార్తీక్ ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే పెట్రోల్తో పాటు డీజిల్ కాకుండా చూస్తే కనుక ఓవరాల్గా కూడా ఇంధనాలకు సంబంధించి ఇంధన ధరలు కూడా పెంచుతూ సామాన్యుడిపై గుదిబండ మోపే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా నిరసిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ఈరోజు ఆందోళన బాటపట్టారు. చూస్తే కనుక శాంతియుత నిరసనలు కూడా తెలియజేస్తూ తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కారుమూరి ఆధ్వర్యంలో కూడా గుర్రాలు ఎడ్ల బండ్లతో కూడా నిరసన తెలుపుతున్నారు. ఆయన ఉన్నారు గుర్రం పైన, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే చూస్తారు కనుక నిత్యావసర వస్తువులు గ్యాస్ బండ్లు కూడా భారంగా ఉన్నాయి. అదే రీతిలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏం చూస్తారండి? ఇవాళ ఎలక్షన్కు ముందు బాదుడని చెప్పి తిరిగి ఇవాళ మన లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్రోలు డీజిల్ విపరీతంగా పెంచేశారు. పక్క రాష్ట్రాలు చూస్తే తక్కువ ఉన్నాయని చెప్పి ఇటు తమిళనాడుని ఇటు కర్ణాటకని చూపించి ఎన్నో చెప్పారు. మేము వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ తగ్గించకపోగా మరి ఇప్పటికే బాగా విపరీతంగా పెంచి మళ్ళీ పెంచబోతున్నారనే సంగతి తెలిసింది. ఇవాళ సామాన్య ప్రజల మీద, ఆటో వాళ్ళ మీద ఇప్పటికే గుదిబండ పడింది. ఫ్రీ బస్సు చేసిన వల్ల వాళ్ళకు కూడా ఆటో వాళ్ళకి కిరాయిలు లేకుండా పోతుంటే మళ్ళీ ఈ బాధుడితోటి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పని ఉంది. సూపర్ బాధుడని ఇవాళ ఈ రాష్ట్రం మరి పక్క రాష్ట్రాల్లో 14% ఆ పర్సంటేజీలు ఉంటే ఇది ఏకంగా 31% పెంచి మళ్ళీ ₹5 సర్చార్జ్ చేసి మళ్ళీ రూపాయి రోడ్డు ట్యాక్సులన్నీ విపరీతమైన సూపర్ 6 బాధుడు బాదుతున్నారు. సూపర్ 6 ఇచ్చేదేమో దేవుడెరుగు, కానీ సూపర్ 6 బాధుడు మాత్రం విపరీతంగా బాదుతున్నారు. అందుచేతనే వాళ్ళ పూర్వకాలం కార్లుండే కాదు, లారీలుండే కాదు, ఏమి ఉండే కాదు, గుర్రాల మీదే ప్రయాణం చేసేవారు. అందుకే వాళ్ళ గుర్రాలతోటి వినూత్న ప్రదర్శన చేయటం జరిగింది. అలాగే ఎడ్ల బండితోటి మన వెళ్ళే కార్యక్రమాలు గతంలో జరిగాయి. నా చిన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళకి పక్క ఊర్లకి వెళ్ళాలంటే ఎడ్ల బండి మీదే తీసుకెళ్లే కార్యక్రమాలు ఉండి నేను చిన్నప్పుడు కూడా చూశాను. మళ్ళీ ఆ పరిస్థితికి తీసుకెళ్లే ప్రభుత్వాలుగా మారుతున్నాయని చెప్పి ఇది వెంటనే ఈ డీజిల్ పెట్రోలు మన గ్యాసు తగ్గించాలని చెప్పి వితున్నత రీతిలో ఈ ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం 175 కాన్స్టిట్యున్సీల్లోనూ ఈ ప్రోగ్రాంలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పిన ఇదే, మీరు సూపర్ 6 దేవుడెరుగు ఇవన్నా కూడా ఇమీడియట్లీ తగ్గించి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సూపర్ 6 విషయంలో కూడా మీరు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానని P4 అన్నారు, P4లో అని 6 సంవత్సరం పైన అయిపోయింది. ఏ మాత్రం మీరు ఇచ్చారని చెప్పి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేని కూడా అడుగుతా ఉన్నాను. అలాగే ఏదైతే 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలకి 15 నీకు 15 అన్న వాళ్ళు కూడా ఏమైపోయారో కనపడతలేదు. షోగా మాత్రం సైకిల్ తొక్కుతున్నాడు ఆ మంత్రి గారు. ఓ పక్క నుంచో కారు, ఓ పక్క నుంచో ఇది, ఓ పక్క నుంచి 4-5 వెహికల్స్ తోటి ఆయన కవర్ చేసే కార్యక్రమం చేస్తూ ఇలాంటి ఉన్నత కార్యక్రమాలు చేయకుండా నువ్వు చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా ఏం వచ్చినా ఇన్ని అభివృద్ధి, ఇన్ని ఎయిర్పోర్ట్లు, ఇన్ని పోర్ట్లు, ఇన్ని జట్టీలు, ఇన్ని పంచాయతీ బిల్డింగ్లు, ఇన్ని ఆర్బీకే సెంటర్లు, ఇన్ని హెల్త్ సెంటర్లు, గ్రంథాలయాలు గ్రామంలో కలితే కనపడతా అన్ని అభివృద్ధి చేసిన 3,32,000 కోట్లు అప్పు చేసింది ఆయన. ఇవాళ 2 సంవత్సరాలు తిరగకుండా ఏమీ చేయకుండా ఏమీ కట్టకుండా దగ్గర 4 లక్షల కోట్లు అప్పు అంటే మీరు ఏం చేస్తున్నారు? సంపద సృష్టి అంటే అప్పుల సృష్టి అని నేను అడుగుతా ఉన్నాను. ఇమీడియట్లీ మీరు ఇది తగ్గించే భారం చేయాలని చెప్పి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సామాన్యుడికి పెనుభారంగా మారినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు కూడా సూపర్ 6లో నెరవేర్చాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన కూడా కనపడుతుంది. పవర్ టు స్టూడియో.